సంక్షోభం దృష్ట్యా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో పిఎన్జి కనెక్షన్లు పెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో ఎలాంటి మార్పు లేదు. మార్చి నాటికి 6.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు ఏర్పాటు చేసినప్పటికీ సరఫరా 18% తక్కువగానే ఉంది. పిఎన్జి, ఎల్పీజీ కనెక్షన్లు రెండు ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్లు వదులుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ చాలా కుటుంబాలు కనెక్షన్స్ మార్చుకోకుండానే కొత్త కనెక్షన్స్ తీసుకున్నాయని గుర్తించింది ప్రభుత్వం. అయినప్పటికీ ప్రజలు ఎల్పీజీ కనెక్షన్ ను వదులుకోవడం లేదు, కానీ పిఎన్జి కనెక్షన్లు తీసుకుంటున్నారు. గత దశాబ్దంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య దాదాపు రెట్టింపై 33.5 కోట్లకు చేరగా పిఎన్జిలో వినియోగదారుల సంఖ్య 164 లక్షలుగానే ఉంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా మార్చాలని కోరుతుంది. జూన్ ప్రారంభానికి ముందే కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. ఒకే వంటగది ఉన్న కుటుంబంలో ఒకే ఒక ఎల్పీజీ కనెక్షన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఒకే చిరునామాలో 2 కనెక్షన్లు ఉండటం నిషేధం. అదనపు కనెక్షన్ను కొనసాగిస్తే గ్యాస్ సరఫరా నిలిపివేయవచ్చు. అన్ని అదనపు కనెక్షన్లను వదులుకున్నప్పుడు మాత్రమే సరఫరా పునరుద్ధరించబడుతుంది. అదనపు కనెక్షన్ను వదులుకున్న తర్వాత ఒకే కనెక్షన్ మిగిలి ఉంటే దానిని డబుల్ బాటిల్ కనెక్షన్ గా మార్చవచ్చు. పిఎన్జి కనెక్షన్లు ఉన్న వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్లను తక్షణమే వదులుకోవాల్సి ఉంటుంది. పిఎన్జి కనెక్షన్ తీసుకున్న 30 రోజులలోపు ఎల్పీజీ కనెక్షన్ ను తిరిగి ఇవ్వాలి, లేదా మీరు బదిలీ వోచర్ ను తీసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో పిఎన్జి అందుబాటులో లేని ప్రాంతంలో ఎల్పీజీ కనెక్షన్ ను పునరుద్ధరించుకోవచ్చు. అవసరమైన కుటుంబాలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు అందించడం, రాయితీ సిలిండర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి పిఎన్జి లాగా స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహిస్తుంది. గృహాలకు సంవత్సరానికి 12 సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే అందచేయడం కొనసాగుతుంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ విలువ ప్రకారం ఛార్జ్ విధిస్తారు. రెగ్యులేటర్, పైపు, ఇన్స్టాలేషన్ ఛార్జీలతో సహా సవరించిన డిపాజిట్, సెటప్ ఫీజులు ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు వస్తాయి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.